హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం నార్త్ ఇండియాలో 3 పవర్ఫుల్ ఎంపైర్స్ పాలాస్, ప్రతిహారాస్ మరియు రాష్ట్రకూటాస్ గురించి క్లియర్గా చూసాం, రైట్? వాళ్ళు కనౌజ్ కోసం సెంచరీస్ పాటు ఫైట్ చేసుకున్నారు. ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు మన ఛానల్లో వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నౌ ఆ వీడియోలో మనం నార్త్ ఇండియా చూసాం, ఈ వీడియోలో మనం సౌత్ వైపు వస్తున్నాం. అండ్ సౌత్ ఇండియా అంటే ఒక కంప్లీట్లీ డిఫరెంట్ మరియు ఈక్వలీ ఫ్యాసినేటింగ్ స్టోరీ ఉందండి. ఆ స్టోరీ యొక్క మెయిన్ క్యారెక్టర్ చోలాస్. ఓకే, చోలాస్. ఈ పేరు వింటేనే నవల్ పవర్, గ్రాండ్ టెంపుల్స్, బ్రిలియంట్ అడ్మినిస్ట్రేషన్, వరల్డ్ ట్రేడ్ అన్నీ గుర్తొస్తాయి. ఈ చోలాస్ జస్ట్ సౌత్ ఇండియాలో మాత్రమే రూల్ చేయలేదు. బే ఆఫ్ బెంగాల్ దాటి శ్రీలంక వరకు, మాల్దీవ్స్ వరకు, సౌత్ ఈస్ట్ ఏషియా వరకు వాళ్ళ పవర్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఆ లెవెల్ ఆఫ్ ఎంపైర్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఏమేమి చూడబోతున్నాం అంటే, ఫస్ట్ సెగ్మెంట్లో సౌత్ ఇండియా యొక్క బ్యాక్గ్రౌండ్, ఎర్లీ కింగ్డమ్స్ మరియు చోలాస్ ఎలా రైజ్ అయ్యారనేది చూద్దాం. సెకండ్ సెగ్మెంట్లో రాజరాజా ద ఫస్ట్, అతని కాన్క్వెస్ట్స్ మరియు అతను కట్టించిన గ్రాండ్ బృహదీశ్వర టెంపుల్ గురించి చూద్దాం. థర్డ్ సెగ్మెంట్లో రాజేంద్ర ద ఫస్ట్, అతని బెంగాల్ ఎక్స్పెడిషన్, నవల్ ఎక్స్పెడిషన్స్, చైనాతో ట్రేడ్ గురించి చూద్దాం. ఫోర్త్ సెగ్మెంట్లో చోలా విఎస్ చాళుక్యాస్ కాన్ఫ్లిక్ట్స్, డిక్లైన్ మరియు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గురించి చూద్దాం. ఫిఫ్త్ సెగ్మెంట్లో విలేజ్ అడ్మినిస్ట్రేషన్, సభ, ఊర్, మహాసభ, రెవెన్యూ సిస్టమ్, ట్రేడ్ గిల్డ్స్ గురించి చూద్దాం. సిక్స్త్ సెగ్మెంట్లో చోలా కల్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్, ద్రావిడ స్టైల్, నటరాజా స్కల్ప్చర్స్ గురించి చూద్దాం. అండ్ ఫైనలీ సెవెంత్ సెగ్మెంట్లో లిటరేచర్, తమిళ్, కన్నడ, తెలుగు కాంట్రిబ్యూషన్స్ మరియు కంప్లీట్ ఎగ్జామ్ రీక్యాప్ చూద్దాం. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కానీ నేను ఒక్క విషయం అష్యూర్ చేయగలను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ బుక్ తెరిచినా, ఏ క్వశ్చన్ చూసినా ఈజీగా, కాన్ఫిడెంట్లీగా సాల్వ్ చేయగలరు. నాట్ ఎ సింగిల్ పాయింట్ మిస్ అవ్వదు. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఈ టాపిక్ యొక్క పీడిఎఫ్ మరియు మన ప్రీవియస్ టాపిక్స్ అన్నిటి పీడిఎఫ్స్ కంప్లీట్లీ ఫ్రీగా మన స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ వేసుకోండి, రివిజన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ మరియు రిచ్ హిస్టరీకి చేరుకున్నాం, సౌత్ ఇండియా. ఓకే, సౌత్ ఇండియా. నార్త్ ఇండియాలో ప్యాలెస్, ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్ తమలో తాము ఫైట్ చేసుకుంటున్న సమయంలో సౌత్ ఇండియాలో కూడా అంతే ఇంటెన్సిటీతో, అంతే డ్రామాతో ఒక కంప్లీట్లీ డిఫరెంట్ పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. అండ్ ఆ స్ట్రగుల్ నుండే చోలాస్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఎంపైర్ ఎమర్జ్ అయింది. నౌ మొదట సౌత్ ఇండియా యొక్క ఓవరాల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అర్థం చేసుకుందాం. సౌత్ ఇండియాలో హిస్టారికల్లీ 3 మేజర్ పవర్స్ ఉండేవి: చెరస్, పాండ్యాస్ మరియు చోలాస్. ఓకే, చెరస్, పాండ్యాస్, చోలాస్. వీళ్ళని తమిళ్ లిటరేచర్లో మూవెందర్ అంటారు. ఓకే, మూవెందర్ అంటే 3 క్రౌన్డ్ కింగ్స్ అండి. ఎగ్జామ్లో ఈ టర్మ్ అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. చెరస్ ఇప్పటి కేరళ రీజన్లో ఉండేవాళ్ళు, పాండ్యాస్ ఇప్పటి మదురై రీజన్లో ఉండేవాళ్ళు, చోలాస్ ఇప్పటి తమిళనాడు యొక్క కేవేరి డెల్టా రీజన్లో ఉండేవాళ్ళు. ఓకే, కేవేరి డెల్టా. ఈ కేవేరి రివర్ చోలాస్కి లైఫ్ లైన్గా పనిచేసిందండి. ఫర్టైల్ ల్యాండ్, అగ్రికల్చర్, ట్రేడ్ అన్నీ ఈ రివర్ చుట్టూ రివాల్వ్ అయ్యేవి. దెన్ ఇప్పుడు మనం చూద్దాం చోలాస్కి పక్కనున్న అదర్ మేజర్ పవర్స్ గురించి అండి. నార్త్ నుండి పల్లవాస్ వచ్చారు. ఓకే, పల్లవాస్ వీళ్ళు కంచిపురంని క్యాపిటల్గా చేసుకుని సౌత్ ఇండియాలో చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. పల్లవాస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళు ద్రావిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ యొక్క ఫౌండేషన్ వేశారు. మహాబలిపురం యొక్క షోర్ టెంపుల్, కంచిపురం టెంపుల్స్ ఇవన్నీ పల్లవ కాంట్రిబ్యూషన్స్ అండి. అండ్ పల్లవాస్తో పాటు చాళుక్యాస్ ఆఫ్ బాడమి కూడా సౌత్ ఇండియాలో పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. ఓకే, చాళుక్యాస్ ఆఫ్ బాడమి వీళ్ళు డెక్కన్లో ఉండేవాళ్ళు. మనం రాష్ట్రకూట సెగ్మెంట్లో వీళ్ళ గురించి బ్రీఫ్లీ చూసాం కదా. నౌ ఈ డిఫరెంట్ పవర్స్ మధ్య చోలాస్ ఒక టైంలో చాలా వీక్గా, ఇన్సిగ్నిఫికెంట్గా అయిపోయారండి. పల్లవాస్ పవర్ఫుల్గా ఉన్న సమయంలో చోలాస్ దాదాపు హిస్టరీ నుండి డిసపియర్ అయ్యారు. కానీ 9th సెంచరీలో ఒక చాలా ఇంపార్టెంట్ మూమెంట్ వచ్చింది. ఒక పర్సన్ వచ్చాడు, చోలాస్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. ఆ పర్సన్ ఎవరు అంటే విజయాలయ. ఓకే, విజయాలయ. ఇతను చోళ డైనాసిటీ యొక్క రియల్ రివైవల్కి రెస్పాన్సిబుల్ అండి. ఎగ్జామ్లో ఈ పేరు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విజయాలయ గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 848 ADలో పాండ్యాస్ మరియు పల్లవాస్ మధ్య ఒక పెద్ద వార్ జరుగుతూ ఉందండి. ఓకే, 848 AD వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఫైట్ చేసుకుంటున్నారు. 2 సైడ్స్ కూడా ఎగ్జాస్టెడ్గా
వీకెండ్గా అయిపోయారు. ఈ ఆపర్చునిటీని విజయాలయ చాలా స్మార్ట్లీ, చాలా టాక్టికల్లీ యూజ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్న సమయంలో విజయాలయ వచ్చాడు, తంజావూరు తీసుకున్నాడు. ఓకే, తంజావూరు. ఇది చాలా క్లాసిక్ ఆపర్చునిస్టిక్ మూవ్ అండి. ఎనిమి వీకెండ్ అయినప్పుడు స్ట్రైక్ చేయడం. అండ్ ఈ తంజావూర్ తర్వాత చోళా ఎంపైర్ యొక్క హార్ట్గా, క్యాపిటల్గా మారిందండి. విజయాలయ తంజావూరు తీసుకున్న తర్వాత అక్కడ నిసుంబాసుడాన్ అనే గాడ్డెస్కి ఒక టెంపుల్ కట్టించాడండి. ఓకే, నిసుంబాసుడాని టెంపుల్. ఇది చోళా టెంపుల్ బిల్డింగ్ ట్రెడిషన్ యొక్క బిగినింగ్గా చెప్పవచ్చు. తర్వాత రాజులు ఎంత గ్రాండ్గా టెంపుల్స్ కట్టించారో మనం చూద్దాం. కానీ ఆ ట్రెడిషన్ యొక్క ఫస్ట్ స్టెప్ ఇక్కడే పడిందండి. దెన్ విజయాలయ తర్వాత అతని సన్ ఆదిత్య ద ఫస్ట్ వచ్చాడు. ఓకే, ఆదిత్య ద ఫస్ట్. ఇతను పల్లవ పవర్ని కంప్లీట్లీ ఎండ్ చేశాడండి. ఇది చాలా సిగ్నిఫికెంట్ మూమెంట్. ఎందుకంటే పల్లవాస్ని డిఫీట్ చేయడం అంటే సౌత్ ఇండియాలో ఒక మేజర్ ఆబ్స్టకల్ తొలగిపోయిందని అర్థం. ఆదిత్య ద ఫస్ట్ పల్లవ కింగ్ అపరాజితాన్ని డిఫీట్ చేశాడు. అండ్ పల్లవ డైనాసిటీ ఎఫెక్టివ్లీ ఎండ్ అయిందండి. ఓకే, అపరాజిత. ఇది చాలా ఐరానిక్గా ఉంది కదా. అపరాజిత అంటే నెవర్ డిఫీటెడ్ అని అర్థం. కానీ ఇతను డిఫీట్ అయ్యాడండి. నౌ ఆదిత్య ద ఫస్ట్ తర్వాత పరంతక ద ఫస్ట్ వచ్చాడు. ఓకే, పరంతక ద ఫస్ట్. ఇతను 907 AD నుండి 955 AD వరకు రూల్ చేశాడు. ఇతని టైంలో చోళా ఎంపైర్ మరింత ఎక్స్పాండ్ అయింది. పాండ్యాస్ని డిఫీట్ చేశాడు మరియు శ్రీలంక మీద కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ ఇతని ఎండ్లో రాష్ట్రకూటాస్తో ఒక చాలా డిసిసివ్ బ్యాటిల్ జరిగింది. ఓకే, రాష్ట్రకూటాస్ మనం చూసాం కదా, రాష్ట్రకూటాస్ ఎంత పవర్ఫుల్గా ఉండేవారో. బ్యాటిల్ ఆఫ్ తక్కోలం 949 ADలో జరిగిందండి. ఓకే, బ్యాటిల్ ఆఫ్ తక్కోలం. ఈ బ్యాటిల్లో చోళాస్ డిఫీట్ అయ్యారు. పరంతక ద ఫస్ట్ యొక్క సన్ కూడా ఈ బ్యాటిల్లో చనిపోయాడండి. ఇది చాలా పెయిన్ఫుల్ లాస్ అండి. అండ్ దీనివల్ల చోళా ఎంపైర్ కొంత టైం పాటు వీక్ అయిందండి. కానీ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది. డిఫీట్ అయినా చోళాస్ గివప్ చేయలేదు. వాళ్ళు రికవర్ అయ్యారు, మళ్ళీ రైజ్ అయ్యారు. అండ్ తర్వాత వచ్చిన రూలర్స్ చోళా ఎంపైర్ని అంత హైట్స్కి తీసుకెళ్లారు. ఆ హైట్స్ గురించి మనం నెక్స్ట్ సెగ్మెంట్స్లో చూద్దామండి. మనం స్కై అకాడమీలో కూడా ఎగ్జాక్ట్లీ అదే చెప్తాం. ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ గివప్ చేయకూడదు. ఆ స్పిరిట్తోనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. నౌ ఒక్కసారి ఈ సెగ్మెంట్లో మనం చూసింది కాన్సాలిడేట్ చేసుకుందాం. సౌత్ ఇండియాలో హిస్టారికలీ చెరాస్, పాండ్యాస్, చోళాస్ అనే 3 మేజర్ పవర్స్ ఉండేవి. వీళ్ళని మూవెందర్ అంటారు. పల్లవాస్ మరియు చాళుక్యాస్ కూడా మేజర్ ప్లేయర్స్గా ఉండేవారు. విజయాలయ 848 ADలో తంజావూరు తీసుకుని చోళా రివైవల్ స్టార్ట్ చేశాడు. ఆదిత్య ద ఫస్ట్ పల్లవాస్ని డిఫీట్ చేశాడు. పరంతక ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తక్కోలంలో రాష్ట్రకూటాస్ చేత డిఫీట్ అయ్యాడు. కానీ చోళాస్ రికవర్ అయ్యారు. నెక్స్ట్ సెగ్మెంట్లో చోళా ఎంపైర్ యొక్క గ్రేటెస్ట్ రూలర్ రాజరాజ ద ఫస్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం చేరుకున్నాం చోళా ఎంపైర్ యొక్క మోస్ట్ డెఫైనింగ్ చాప్టర్కి. ఒక పేరు ఈ ఎంటైర్ ఎంపైర్ యొక్క స్టోరీని కంప్లీట్లీ మార్చేసింది. ఆ పేరు రాజరాజ ద ఫస్ట్. ఓకే, రాజరాజ ద ఫస్ట్. రాజరాజ అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అని అర్థం. అండ్ నిజంగానే ఇతను ఆ టైటిల్కి పూర్తిగా జస్టిఫై చేశాడు. ఇతని టైంలో చోళా ఎంపైర్ సౌత్ ఇండియా యొక్క బౌండరీస్ దాటి, ఓషన్స్ దాటి కంప్లీట్లీ న్యూ టెరిటరీస్లోకి ఎక్స్పాండ్ అయింది. నౌ ఒక్కొక్కటి చూద్దాం. రాజరాజ ద ఫస్ట్ 985 ADలో చోళా థ్రోన్కి వచ్చాడు. ఓకే, 985 AD. ఇతను రాకముందు చోళా ఎంపైర్ కొంత వీక్గా ఉంది. బ్యాటిల్ ఆఫ్ తక్కోలం తర్వాత అండి. కానీ రాజరాజ వచ్చాగానే సిచ్యువేషన్ కంప్లీట్లీ మారిపోయింది. ఇతను చాలా సిస్టమేటిక్గా, చాలా మెథాడికల్గా ఒక్కొక్క ఎనిమీని డీల్ చేశాడు. ర్యాండమ్గా అటాక్ చేయలేదు. ప్రతి మూవ్ కేర్ఫుల్లీ క్యాల్కులేట్ చేశాడు. ఇది ఇతని గ్రేట్నెస్ యొక్క ఒక కీ ఆస్పెక్ట్ అండి. నౌ రాజరాజ యొక్క ఫస్ట్ మేజర్ టార్గెట్ పాండ్యాస్ మరియు చేరాస్ అండి. ఓకే, పాండ్యాస్ మరియు చేరాస్ వీళ్ళు సౌత్ ఇండియాలో చోళాస్కి ట్రెడిషనల్ రైవల్స్గా, లాంగ్ స్టాండింగ్ ఎనిమీస్గా ఉండేవాళ్ళు. రాజరాజ వీళ్ళిద్దరిని సిస్టమేటిక్లీ డిఫీట్ చేశాడు. పాండ్య కింగ్ ఫ్లీ అయ్యాడు. చేర నేవీ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిందండి. ఓకే, చేర నేవీ డిస్ట్రాయ్ అయింది. నవల్ పవర్ ఆ సమయంలో చాలా ఇంపార్టెంట్గా ఉండేది. ఎనిమీ యొక్క నేవీ డిస్ట్రాయ్ చేయడం అంటే వాళ్ళ ట్రేడు, వాళ్ళ మిలిటరీ రీచ్ అన్నీ కట్ అయిపోతాయి. ఇది చాలా స్మార్ట్ స్ట్రాటజిక్ మూవ్ అండి. దెన్ రాజరాజ నార్త్ వైపు చూశాడు. చాళుక్యాస్ ఆఫ్ వెంగి అంటే ఈస్టర్న్ చాళుక్యాస్. వీళ్ళు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రీజన్లో ఉండేవాళ్ళు. ఓకే, ఈస్టర్న్ చాళుక్యాస్. రాజరాజ వీళ్ళతో కూడా ఫైట్ చేశాడు. అండ్ వాళ్ళ మీద సిగ్నిఫికెంట్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈస్టర్న్ చాళుక్యాస్తో అలయన్స్ మరియు కంట్రోల్ వల్ల
రాజరాజాకి ఈస్ట్ కోస్ట్ మీద మరింత గ్రిప్ వచ్చిందండి. నౌ వస్తుంది అసలు మోస్ట్ డ్రామాటిక్ అచీవ్‌మెంట్ శ్రీలంక. ఓకే. శ్రీలంక. రాజరాజా శ్రీలంక మీద అటాక్ చేశాడు. మరియు నార్దర్న్ శ్రీలంక తీసుకున్నాడండి. ఒక్కసారి థింక్ చేయండి. ఓషన్ దాటి ఒక ఐలాండ్ కంట్రీ మీద అటాక్ చేయడం అంటే ఆ సమయంలో ఎంత ఛాలెంజింగ్‌గా ఉండేదో. షిప్స్ కావాలి, నవల్ కోఆర్డినేషన్ కావాలి, లాజిస్టిక్స్ చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది. కానీ రాజరాజా యొక్క మిలిటరీ మెషిన్ ఇదంతా సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేసిందండి. నార్దర్న్ శ్రీలంక చోళా కంట్రోల్‌లోకి వచ్చింది. దాని పేరు కూడా ముమ్మిడి చోళమండలం అని పెట్టారండి. ఓకే. ముమ్మిడి చోళమండలం. ఎగ్జామ్‌లో ఈ పాయింట్ అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి. దెన్ శ్రీలంక మాత్రమే కాదు, మాల్దీవ్స్ కూడా రాజరాజా కంట్రోల్‌లోకి వచ్చిందండి. ఓకే. మాల్దీవ్స్. మాల్దీవ్స్ అంటే ఇండియన్ ఓషన్‌లో ఉన్న ఐలాండ్ చైన్ అండి. ఇది చాలా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్‌గా ఉండేది. ఎందుకంటే ఇక్కడ నుండి ఇండియన్ ఓషన్ యొక్క ట్రేడ్ రూట్స్ కంట్రోల్ చేయవచ్చు. రాజరాజా దీన్ని చాలా క్లియర్‌లీ అర్థం చేసుకున్నాడు. మాల్దీవ్స్ తీసుకోవడం జస్ట్ కాన్క్వెస్ట్ మాత్రమే కాదు, ట్రేడ్ రూట్స్ మీద కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయడం అండి. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ వాట్ హిస్టోరియన్స్ కాల్ చోళా నవల్ సుప్రమసీ. ఓకే. నవల్ సుప్రమసీ. బే ఆఫ్ బెంగాల్ ఆ సమయంలో దాదాపు చోళా లేక్‌గా మారిపోయిందండి. ఎంత పవర్ఫుల్ నా ఈ స్టేట్మెంట్. నౌ ఇప్పుడు మాట్లాడుకుందాం రాజరాజా యొక్క మోస్ట్ ఎండ్యూరింగ్ మరియు మోస్ట్ మ్యాగ్నిఫిసెంట్ కాంట్రిబ్యూషన్ గురించి. బృహదీశ్వర టెంపుల్. ఓకే. బృహదీశ్వర టెంపుల్ ఇది తంజావూర్లో ఉందండి. ఓకే. తంజావూర్. ఈ టెంపుల్ 1010 ఏడీలో కంప్లీట్ అయిందండి. ఓకే. 1010 ఏడీ ఎగ్జామ్‌లో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ టెంపుల్ చూస్తే నోరు వెళ్ళబెట్టి చూస్తామండి. ఎందుకంటే ఇది ఆ సమయంలో ఎంటైర్ సౌత్ ఏషియాలో అత్యంత టాల్‌గా ఉన్న స్ట్రక్చర్ అండి. టెంపుల్ యొక్క మెయిన్ టవర్ విమాన దాదాపు 66 మీటర్స్ హైట్ ఉందండి. ఓకే. 66 మీటర్స్. ఆ సమయంలో నో మోడర్న్ మెషినరీ, నో క్రెయిన్స్, నో టెక్నాలజీ, జస్ట్ ప్యూర్ హ్యూమన్ ఎఫర్ట్, స్కిల్ మరియు డెడికేషన్‌తో ఇంత గ్రాండ్ స్ట్రక్చర్ తయారు చేశారంటే అది చాలా ఇన్స్పైరింగ్‌గా ఉందండి. బృహదీశ్వర టెంపుల్ గురించి ఒక చాలా ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ టెంపుల్ యొక్క షాడో నూన్ టైంలో గ్రౌండ్ మీద పడదు అని చెప్పబడుతుందండి. ఓకే. షాడో పడదు. ఇది ఆ సమయపు ఆర్కిటెక్ట్స్ యొక్క మ్యాథమెటికల్ ప్రెసిషన్ మరియు ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ చూపిస్తుందండి. దే క్యాల్కులేటెడ్ ఎవ్రీథింగ్ సో ప్రిసైజ్‌లీ దట్ ద టెంపుల్ షాడో ఫాల్స్ వితిన్ ఇట్స్ ఓన్ ప్రెమిసెస్. ఇది చాలా రిమార్కబుల్ ఇంజినీరింగ్ ఫీట్ అండి. ఈ టెంపుల్ ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా రికగ్నైజ్ అయిందండి. ఎగ్జామ్‌లో బృహదీశ్వర టెంపుల్ రాజరాజా ద ఫస్ట్ కట్టించాడు. తంజావూర్‌లో ఉంది అని డైరెక్ట్‌లీ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. దెన్ రాజరాజా యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా ఒక్క విషయం చెప్పాలండి. ఇతను చాలా ఎఫిషియెంట్‌గా, చాలా సిస్టమాటికల్లీ ఎంపైర్ మేనేజ్ చేశాడు. ల్యాండ్ సర్వేస్ చేయించాడు. యాక్యురేట్‌గా రెవెన్యూ కలెక్ట్ చేశాడు. ట్రేడ్ ప్రమోట్ చేశాడండి. ఇతని టైంలో చోళా అడ్మినిస్ట్రేషన్ ఇండియాలో అత్యంత సఫిస్టికేటెడ్‌గా, అత్యంత వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉన్న సిస్టమ్స్‌లో ఒకటిగా చెప్పవచ్చండి. మనం తర్వాతి సెగ్మెంట్స్‌లో ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. నౌ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. రాజరాజా తన పేరుతో ఒక టైటిల్ వాడేవాడు. ముమ్మిడి చోళా అని. ఓకే. ముమ్మిడి చోళా అంటే 3 క్రౌన్స్‌ని వేర్ చేసిన చోళా అని అర్థం. పాండ్యాస్, చేరాస్, చోళాస్ అనే 3 కింగ్డమ్స్ యొక్క లెగసీ తనలో ఉంది అని క్లెయిమ్ చేసుకోవడం. ఇది చాలా పొలిటికల్లీ స్మార్ట్ మూవ్ అండి. తన లెజిటిమసీ మరియు డామినెన్స్ చూపించడానికి. అండ్ ఒక్క విషయం చెప్పాలండి. మన స్కై అకాడమీ యాప్‌లో ఈ చోళా హిస్టరీతో పాటు మరెన్నో హిస్టరీ టాపిక్స్ ఇన్ డెప్త్‌గా కోడింగ్ టెక్నిక్స్‌తో, మెమరీ ట్రిక్స్‌తో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎగ్జామ్‌లో మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలంటే ఒక్కసారి విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మరియు మన స్కై అకాడమీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే పర్సనల్లీ గైడ్ చేయడానికి, మీ ప్రిపరేషన్ ట్రాక్ చేయడానికి, రైట్ స్ట్రాటజీ ఇవ్వడానికి ఎక్స్పర్ట్స్ రెడీగా ఉన్నారు. డిస్క్రిప్షన్‌లో లింక్ చూడండి. నౌ ఒకసారి ఈ సెగ్మెంట్‌లో మనం చూసింది కాన్సాలిడేట్ చేసుకుందాం. రాజరాజా ద ఫస్ట్ 985 ఏడీలో త్రోన్‌కొచ్చాడు. పాండ్యాస్ మరియు చెరాస్‌ని డిఫీట్ చేశాడు. ఈస్టర్న్ చాళుక్యాస్ మీద కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేశాడు. నార్దర్న్ శ్రీలంక తీసుకున్నాడు. ముమ్మిడి చోళమండలం అని పేరు పెట్టాడు. మాల్దీవ్స్ తీసుకున్నాడు. నవల్ సుప్రమసీ ఎస్టాబ్లిష్ చేశాడు. బృహదీశ్వర టెంపుల్ 1010 ఏడీలో కంప్లీట్ చేశాడు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. నెక్స్ట్ సెగ్మెంట్లో రాజరాజా కంటే కూడా ఫర్దర్గా వెళ్ళిన అతని సన్ రాజేంద్ర ద ఫస్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం చేరుకున్నాం ఒక చాలా ఎక్స్ట్రాడినరీ చాప్టర్కి. చాలామంది ఏమనుకుంటారంటే రాజరాజా ద ఫస్ట్ చోళా ఎంపైర్ యొక్క గ్రేటెస్ట్ రూలర్ అని. కానీ అతని సన్ రాజేంద్ర ద ఫస్ట్ తన ఫాదర్ కంటే కూడా ఫర్దర్గా వెళ్ళాడు. మోర్ అంబిషియస్గా, మోర్ అగ్రెసివ్గా,
మోర్ విజనరీగా. ఓకే, రాజేంద్ర ద ఫస్ట్. ఇతను చోళా ఎంపైర్ని లిటరల్లీ ఓషన్ దాటించాడండి. ఒక్కసారి చూద్దాం ఇతను ఏం చేశాడో. రాజేంద్ర ద ఫస్ట్ 1012 ఏడీలో చోళా థ్రోన్కి వచ్చాడు. ఓకే, 1012 ఏడీ. ఇతను రాగానే ఫస్ట్గా తన ఫాదర్ రాజరాజ యొక్క అన్ఫినిష్డ్ బిజినెస్ కంప్లీట్ చేశాడు. శ్రీలంక మీద మరింత కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంటైర్ శ్రీలంకని చోళా కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. ఓకే, ఎంటైర్ శ్రీలంక. ఇది ఫాదర్ అడుగుజాడల్లో నడుస్తూ వాటిని మరింత ఎక్స్టెండ్ చేయడం అండి. దెన్ వచ్చింది రాజేంద్ర యొక్క మోస్ట్ ఆడేషియస్, మోస్ట్ డేరింగ్, మోస్ట్ బ్రెత్ టేకింగ్ ఎక్స్పెడిషన్, నార్త్ ఇండియా ఎక్స్పెడిషన్. ఓకే, నార్త్ ఇండియా ఎక్స్పెడిషన్. ఒక్కసారి థింక్ చేయండి, సౌత్ ఇండియా నుండి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నార్త్ ఇండియా వరకు వెళ్ళడం ఆ సమయంలో ఎంత ఛాలెంజింగ్గా ఉండేదో. కానీ రాజేంద్ర చేశాడండి. ఇతను తన ఆర్మీతో ఎంటైర్ ఈస్టర్న్ ఇండియా దాటి బెంగాల్ వరకు వెళ్ళాడండి. ఓకే, బెంగాల్. పాలకింగ్ మహిపాల్తో ఫేస్ అయ్యాడు. మనం ప్యాలెస్ గురించి చూసాం కదా. ఇప్పుడు చోళా ఆర్మీ పాల టెరిటరీలోకి ఎంటర్ అయిందండి. నౌ ఈ ఎక్స్పెడిషన్ యొక్క మోస్ట్ సింబాలిక్ మూమెంట్ ఏంటంటే రాజేంద్ర యొక్క సోల్జర్స్ గంగ రివర్ నుండి హోలీ వాటర్ తీసుకున్నారండి. ఓకే, గంగ రివర్ హోలీ వాటర్. వాళ్ళ వాటర్ని సౌత్ ఇండియాకి తీసుకొచ్చారు తమ విక్టరీకి సింబల్గా అండి. ఇది చాలా పవర్ఫుల్ జెస్చర్ అండి. గంగా నార్త్ ఇండియా యొక్క మోస్ట్ సాక్రెడ్ రివర్. ఆ రివర్ యొక్క వాటర్ తీసుకోవడం అంటే నార్త్ ఇండియా మీద సింబాలిక్ విక్టరీ క్లెయిమ్ చేయడం అని అర్థం. అండ్ ఈ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేయడానికి రాజేంద్ర ఒక చాలా గ్రాండ్ టైటిల్ తీసుకున్నాడు, గంగాయి కొండ చోళ. ఓకే, గంగాయి కొండ చోళ అంటే గంగాని కాన్కర్ చేసిన చోళ అని అర్థం. ఎగ్జామ్లో ఈ టైటిల్ చాలాసార్లు డైరెక్ట్లీ అడిగారండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టైటిల్కి తగినట్టు రాజేంద్ర ఒక కొత్త క్యాపిటల్ కూడా కట్టించాడు, గంగాయి కొండ చోళాపురం అని పేరు పెట్టాడు. ఓకే, గంగాయి కొండ చోళాపురం. అక్కడ ఒక గ్రాండ్ టెంపుల్ కూడా కట్టించాడు, బృహదీశ్వర టెంపుల్ స్టైల్లోనే. కానీ డిఫరెంట్గా ఈ టెంపుల్ కూడా చాలా మ్యాగ్నిఫిసెంట్గా ఉంటుందండి. ఎగ్జామ్లో గంగాయి కొండ చోళాపురం రాజేంద్ర ద ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడని అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. దెన్ వస్తుంది చోళా హిస్టరీ యొక్క మోస్ట్ స్పెక్టాక్యులర్ అచీవ్మెంట్, నవల్ ఎక్స్పెడిషన్స్ టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియా నవల్ ఎక్స్పెడిషన్స్. ఇది చాలామందికి తెలియని ఫ్యాక్ట్ అండి. కానీ రాజేంద్ర ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని పవర్ఫుల్ కింగ్డమ్స్ మీద నవల్ అటాక్స్ చేశాడండి. ఓకే, నవల్ అటాక్స్. ఆ కింగ్డమ్స్ ఏమిటంటే శ్రీవిజయ ఎంపైర్, ఇది ఇప్పటి సుమాత్రా, మలేషియా ఆ రీజన్లో ఉండేదండి. ఓకే, శ్రీవిజయ ఎంపైర్. ఇతను శ్రీవిజయ ఎంపైర్ మీద అటాక్ చేశాడు, సెవరల్ పోర్ట్స్ తీసుకున్నాడండి. ఒక్కసారి థింక్ చేయండి, బే ఆఫ్ బెంగాల్ దాటి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెళ్ళి సౌత్ ఈస్ట్ ఏషియాలో అటాక్ చేయడం అంటే ఆ నవల్ పవర్ ఎంత ఇనార్మస్గా, ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉండేదో. ఆ సమయంలో చోళా నేవీ వరల్డ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ నేవీస్లో ఒకటిగా చెప్పవచ్చండి. బే ఆఫ్ బెంగాల్ కంప్లీట్లీ చోళా లేక్గా మారిపోయిందని హిస్టోరియన్స్ చెప్తారు. ఓకే, చోళా లేక్. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఎగ్జామ్లో చోళా నవల్ ఎక్స్పెడిషన్స్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అడిగితే శ్రీవిజయ్ ఎంపైర్ అని చెప్పండి అండి. నౌ ఇప్పుడు మాట్లాడుకుందాం చైనా ట్రేడ్ గురించి అండి. చోళాస్ చైనాతో చాలా యాక్టివ్గా, చాలా ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేసేవాళ్ళండి. ఓకే, చైనా ట్రేడ్. చైనీస్ రికార్డ్స్ చెప్తున్నాయి చోళా అంబాసిడర్స్ చాలాసార్లు చైనాకి వెళ్ళారు అనండి. 1015 ఏడీలో మరియు 1003 ఏడీలో చోళా ఎంబసీస్ చైనాకి వెళ్ళాయండి. ఓకే, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. చైనాతో ట్రేడ్లో స్పైసెస్, కాటన్, ప్రెషియస్ స్టోన్స్, ఇవారీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయ్యేవి. అండ్ సిల్క్, పోర్సిలైన్, కాపర్ ఇవి ఇంపోర్ట్ అయ్యేవండి. ఈ ట్రేడ్ చాలా లూక్రేటివ్గా, చాలా ప్రాఫిటబుల్గా ఉండేదండి. చోళా ఎంపైర్కి ఇనార్మస్ వెల్త్ తీసుకొచ్చింది. దెన్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అరబ్ ట్రావెలర్ అకౌంట్స్ చెప్తున్నాయి చోళా పోర్ట్స్ చాలా బిజీగా, చాలా ప్రాస్పరస్గా, చాలా వైబ్రెంట్గా ఉండేవనండి. డిఫరెంట్ కంట్రీస్ నుండి డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే మర్చెంట్స్ ఒకే పోర్ట్లో కనిపించేవాళ్ళండి. ఇది చోళా ట్రేడ్ యొక్క ఇంటర్నేషనల్ రీచ్ చూపిస్తుందండి. అండ్ ఈ ట్రేడ్ వెల్త్ వల్లే చోళా కింగ్స్ అంత గ్రాండ్గా టెంపుల్స్ కట్టించగలిగారు, అంత లార్జ్గా ఆర్మీస్ మెయింటైన్ చేయగలిగారండి. నౌ రాజేంద్ర ద ఫస్ట్ 1044 ఏడీలో చనిపోయాడండి. ఓకే, 1044 ఏడీ. ఇతను చనిపోయే నాటికి చోళా ఎంపైర్ తన పీక్ మీద ఉంది. సౌత్ ఇండియా మొత్తం, శ్రీలంక, మాల్దీవెస్, సౌత్ ఈస్ట్ ఏషియాలో కొంత టెరిటరీ, బే ఆఫ్ బెంగాల్ మీద నవల్ కంట్రోల్, చైనాతో యాక్టివ్ ట్రేడ్ అన్నీ చోళా కంట్రోల్లో ఉన్నాయండి. ఇది నిజంగా ఇండియన్ హిస్టరీలో ఒక గోల్డెన్ చాప్టర్ అండి. నౌ
ఒక్కసారి ఈ సెగ్మెంట్లో మనం చూసింది కాన్సాలిడేట్ చేసుకుందాం. రాజేంద్ర ద ఫస్ట్ 1012 ఏడీలో థ్రోన్‌కొచ్చాడు. ఎంటైర్ శ్రీలంక తీసుకున్నాడు. నార్త్ ఇండియా ఎక్స్‌పెడిషన్ చేశాడు. పాల కింగ్ మహిపాలతో ఫైట్ చేశాడు. గంగ రివర్ హోలీ వాటర్ తీసుకొచ్చాడు. గంగై కొండచోళ టైటిల్ తీసుకున్నాడు. గంగై కొండచోళపురం అనే న్యూ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేశాడు. శ్రీవిజయ ఎంపైర్ మీద నవల్ ఎక్స్‌పెడిషన్ చేశాడు. చైనాతో యాక్టివ్ ట్రేడ్ జరిగింది. నెక్స్ట్ సెగ్మెంట్లో చోళా విఎస్ చాళుక్యాస్ కాన్ఫ్లిక్ట్స్, డిక్లైన్ మరియు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గురించి చూద్దాం. నెక్స్ట్ సెగ్మెంట్స్ పార్ట్ 2L చూద్దాం. లైక్ చేయండి. ఈవినింగ్ లోపు వీడియో వచ్చేస్తుంది. మీ డౌట్స్ కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే లైక్ చేయండి. కామెంట్లో మీకు చోళా ఎంపైర్లో ఏ ఆస్పెక్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందని చెప్పండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.